పరశురామ్ అన్న గారైతే ఆల్రెడీ ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం మీద మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ మాట్లాడుతున్నాను. లైఫ్ లో మన చేతులారా ఎవరికన్నా ఒక మంచి హెల్ప్ చెయ్యాలి అని ఆలోచిస్తే మనకు వచ్చే మొట్టమొదటి థాట్ ఏదన్నా ఉందంటే అది అన్నదానం మాత్రమే. అన్నదానంకు మించిన దానం ఏదీ లేదు. ఏ దానమైనా అన్నదానం తర్వాతే. కానీ ఈ అన్నదానం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి అందరూ ఏమనుకుంటారంటే డైలీ అన్నదానమా, మన వల్ల ఎక్కడవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. మీరే ఆలోచించండి, ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్ డైలీ లైఫ్ లో అయినా కూడా టీ కానీ, టిఫిన్ కానీ, స్నాక్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ అని, కూల్ డ్రింక్స్ అని ఇలా అనవసరమైన వాటిలన్నిటికీ ఎంతో కొంత డబ్బులను అయితే డైలీ వేస్ట్ చేస్తూనే ఉంటారు. అదే వేస్ట్ చేసే అమౌంట్ లో హాఫ్ అమౌంట్ తో అయినా ఏదో ఒక ఫుడ్ లేదో టిఫిన్ తీసుకుని ఆకలితో ఉన్న వారికి లేదా మూగజీవులకి డొనేట్ చేయమంటే దాన్ని కష్టంగా భావిస్తారు. సో దీన్నంతటినీ ఆలోచించే మన పరశురామ్ అన్న గారు అయితే మిషన్ అన్నపూర్ణ అనే కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మిషన్ అన్నపూర్ణ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వారంలో ఒక్కసారైనా అట్లీస్ట్ ఒక్క పూట అయినా ఆకలితో ఉన్న వారికి లేదా మూగజీవులకి ఫుడ్ డొనేట్ చేసి మిషన్ అన్నపూర్ణ అనే ట్యాగ్ లైన్ ని యాడ్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇలా యాడ్ చేయడం వల్ల ఈ మిషన్ అన్నపూర్ణ అనే కాన్సెప్ట్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ప్రతి ఒక్కరిలో అన్నదానం చేయాలి అనే చైతన్యాన్ని అయితే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది. నాకు తెలిసి మీరు ఏదన్నా ఇంపార్టెంట్ కంటెంట్ షేర్ చేయాలి అని అనుకుంటే అది ఈ వీడియోనే అనుకుంటున్నాను. సో ఈ మిషన్ అన్నపూర్ణ అనే కాన్సెప్ట్ అయితే ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కసారి ఇలాంటి మంచి కాన్సెప్ట్లను మనందరిలోకి తీసుకొస్తున్న పరశురామ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై పరశురామ్ టాకీస్, హర హర మహాదేవ్.